హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్తర్స్ కిచెన్. ఈరోజు నేను మీకు కలాకండ్ రెసిపీ ఈజీగా టేస్టీగా ఇంట్లో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని రెసిపీ చూపిస్తున్నాను. వీడియో చివరి వరకు చూసి ప్రతి ఒక్క టిప్ని కూడా ఫాలో అవ్వండి. ముందుగా నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్ అండి, ఇవి అమూల్ తీసుకున్నాను. దీన్ని కట్ చేసుకుని ఇలా ఒక ప్యాన్లో వేసుకోవాలి. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు, కానీ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి. ఇలా వేసుకుని స్టవ్ వెలిగించుకుని ఇలా పొంగొస్తున్న టైంలో కలుపుకుంటూ కూడా నురగంతా కలుపుకుంటూ సగం పాలు అయ్యే వరకు కూడా మరిగించుకోవాలి. ఇలా సగం పాలు అయిన తర్వాత దీనిలోనికి నేను 200 గ్రామ్స్ షుగర్ వేసుకుంటున్నానండి. మీ తీపికి తగ్గట్టుగా తక్కువ ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 200 గ్రామ్స్ తీసుకున్నాను. షుగర్ అంతా కలిసి మొత్తం చిక్కగా అయ్యే వరకు, ఆల్మోస్ట్ మిల్క్ మేడ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా ఇలా కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా చిక్కగా అయ్యింది కదండి. ఇలా చిక్కగా అయిన తర్వాత దీనిలోనికి ఇప్పుడు 200 గ్రామ్స్ నేను పన్నీరు తురుముకున్నానండి. ఇలాగా గ్రేట్ చేసుకోవాలి. ఇలాగా చిన్న చిన్నగా గ్రేట్ చేసుకుని ఈ పన్నీర్ని ఇందులో వేసేసుకోవాలి. అలాగే దీనిలోనికి 2 టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా ఉండలు కట్టకుండా మిల్క్ పౌడర్ అది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనికి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలండి. యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మొత్తం ఇదంతా కూడా ప్యాన్ నుండి సెపరేట్ అయ్యే వరకు కూడా ఇలా కుక్ చేసుకుంటూనే ఉండాలి, కలుపుకుంటూనే ఉండాలండి, లేకపోతే అడుగంటిపోద్ది. చూసారు కదా, ఇప్పుడు ప్యాన్ నుండి సెపరేట్ అవుతుంది కదా. ఈ టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని కొంచెం రెడీ చేసుకున్న కలాకండ్ మిక్స్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ ప్లేట్లో వేసుకుని మొత్తం అంతా లెవెల్ చేసేసుకోవాలి. లెవెల్ చేసేసుకుని దీనిపైన బాదం పిస్తా సన్నగా తరుముకున్న ముక్కలు, బాదం పిస్తా ముక్కలు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలాగా స్పూన్తో గట్టిగా కిందకు నొక్కు పెట్టాలి. బాగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోండి. నేనైతే చిన్న చిన్నగానే కట్ చేసుకుంటున్నాను. మనం బాదం పిస్తా ఇలా నొక్కుకోవడం వల్ల మనం తీసుకుని తినేటప్పుడు పడిపోకుండా ఉంటుంది అన్నమాట. అందుకే స్పూన్తో అలా నొక్కుంటే చూసారు కదా, రెడీ అయిపోయిందండి. చాలా చాలా సింపుల్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా సింపుల్ రెసిపీ అండి. బయట మనం వందలు పెట్టి కొంటాము, కానీ ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటే అచ్చం స్వీట్ షాపుల్లో ఉన్నట్టే టేస్ట్ ఉంటుంది. మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో కలుసుకుందాం.